విజయ గణపతి ఆలయ సమీపంలో ఓ బిల్డింగ్కు పెయింటింగ్ చేస్తుండగా షాక్ కొట్టి పాడిశెట్టి రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ ఏంటి? హరి, శ్రీకాకుళం పట్టణంలోని విజయ గణపతి టెంపుల్ వెనుక పాలకొండ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక భవనానికి సంక్రాంతి సందర్భంగా పెయింట్స్ వేస్తున్నారు, ఎలివేషన్ పెయింట్స్ వేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఆనుకొని 33 kV అలాగే 11 kV హై టెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్తున్నాయి. దాని దిగువన ఎల్టీ లైన్స్, మొత్తం 3 సర్క్యూట్స్ ఆ బిల్డింగ్ ముందు నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ పోతున్నాయి. అయితే పెయింటింగ్ వేసే పనిలో దానికి ఒక పరంజాలు కట్టుకున్నారు చెక్కలతో. దానిపై నుండి పెయింట్స్ వేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు చెయ్యి తగిలి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి పాడిశెట్టి రాజు అనేటువంటి పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాడిశెట్టి రాజుకి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలిన వెంటనే ఆయన గుండా విద్యుత్ పాస్ అయ్యి బిల్డింగ్ మొత్తం కూడా ఎలక్ట్రికల్ షాక్ ఒక కుదిపినట్టుగా అయింది. మనం అక్కడ క్లియర్ గా చూడొచ్చు. రాజు కాలు తగిలిన బిల్డింగ్ ఆ లొకేషన్ లో పూర్తిగా మంటలు కూడా రేగినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకి శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో పెద్దపాడుకి చెందినటువంటి వ్యక్తిగా ఆ స్థానికులు గుర్తించారు. ఈయనకి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. హరి. ఓకే గుందర్.